వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకు వెళ్ళబోతున్నాడా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 140 రోజుల పాటు జైలు జీవితం గడిపినటువంటి వల్లభనేని వంశీ గత కొద్ది రోజుల క్రితం బెయిల్ మీద విడుదలవడం జరిగింది. అయితే మరలా ఈ కేసుకు సంబంధించి ఏదైతే అక్రమ్ మైనింగ్ కేసులో ఆయనకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. మరలా ఈ కేసుని మరొకసారి విచారణ జరిపించి ఇరుపక్షాల వాదనలు విన్నాకే తీర్పునివ్వాల్సిందిగా ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకు వెళ్ళబోతారని చెప్పేసి కొంతమంది బలంగా వినిపిస్తున్నారు వాదనలు. ఎట్టకేలకు చాలా సుదీర్ఘ రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులు కూడా ఉపశమనం లేకుండానే మరొకసారి జైలుకు వెళ్తాడా లేదంటే మీరేమంటారు? ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అంటే ప్రభుత్వ వాదన ఏంటంటే మాకు అవకాశం ఇవ్వలేదు, ప్రభుత్వ వాదన వినిపించడానికి కోర్టు మాకు అవకాశం ఇవ్వలేదు, మా వాదన వినిపించడానికి సుప్రీంకోర్టులో ఒక దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. ఈ వాదనలు అన్ని విన్న తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇరుపక్షాల వాదనలు విన్నారు కదా, విన్న తర్వాత మీరు మధ్యంతర బెయిల్పై మీరు నిర్ణయం తీసుకోవాలి కదా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం కోరిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందో దీన్ని మరొకసారి పునర్విచారణ జరిపించాలి హైకోర్టులో. ఎందుకంటే ఇలాంటి కేసులన్నీ సుప్రీంకోర్టు విచారించదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నిటి కూడా శిక్ష పడ్డ తర్వాత అప్పుడు కావాలంటే అప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంటుంది. కానీ ఈలోపు విచారణలు అన్నీ కూడా హైకోర్టులోనే జరుగుతుంటాయి. కాబట్టి దాని ప్రకారమే మరొకసారి విచారణ జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది హైకోర్టులో. తిరిగి హైకోర్టు ఇప్పుడు దాని విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, దర్యాప్తు సంస్థల వాదనలు హైకోర్టుకు వినిపించే అవకాశం ఉంది. ఇలాంటి కేసులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీసం సుప్రీంకోర్టులో మాకు మళ్ళీ అరెస్టు చేయకుండా అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది వాళ్ళ వల్లభనేని వంశీ అడ్వకేట్లు. కానీ దాన్ని కూడా సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఏదైనా మీరు హైకోర్టును తేల్చుకోండి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే చెప్తారో మళ్ళీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కాలేదని చెప్పి ఏదైతే దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయో ఖచ్చితంగా ఇప్పుడు దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ వాదనల సందర్భంగా ఒకవేళ ప్రభుత్వం తరపున వాదన సరైన వాదనలు ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా అదుపులోకి తీసుకోమని చెప్పి హైకోర్టు మళ్ళీ వల్లభనేని వంశీని తీసుకోవడానికి అనుమతించే అవకాశం ఉంది దర్యాప్తు సంస్థలకు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు వల్లభనేని వంశీకి వచ్చిన బెయిల్ అనేది రద్దు అవ్వచ్చు, లేదంటే హైకోర్టు ఆయనకు ఏమైనా రిలీఫ్ ఇస్తుందా అనేది హైకోర్టు తేల్చనుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైతే కోర్టు ఇచ్చిన బెయిల్ అయితే రద్దు అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఈ విచారణ తర్వాత మళ్ళీ హైకోర్టు ఇచ్చే ఆదేశాల అనుసారం వల్లభనేని వంశీ జైలుకి వెళ్తారా బయట ఉంటారా అనేది ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు. ఓకే, మరి అయితే ఇప్పటికే గన్నవరం వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిన దగ్గర నుంచి చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే మళ్ళీ ఆయన యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ గన్నవరంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ఊపందుకోబోతుందని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకవేళ ఈ బెయిల్ మీరు చెప్పిన విధంగా రద్దయ్యి ఈ యొక్క వల్లభనేని వంశీ మరొకసారి జైలుకి వెళ్తే అక్కడ క్యాడర్ పరిస్థితి ఏంటంటారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనది ఒక్కందే కాదు, వైసీపీలో పనిచేసిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతా కూడా డోలామయంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటారు, అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఎందుకంటే నువ్వు పెద్ద నాయకులను అందరిని తీసుకున్నా అందరూ జైలుకి వెళ్తున్న పరిస్థితిని మనం గమనించే వరకు వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళంతా జైల్లో ఉంటారా బయట ఉంటారా? ఈలోపు కార్యకర్తలు మర్చిపోతారా, ప్రజలు మర్చిపోతారా, ప్రజలు ఒక ముద్ర వేస్తారా అనే భయం అందరి నాయకుల్లో ఉంది. అందుకే కనీసం బెయిల్ వచ్చి బయట తిరిగితే కార్యకర్తలు ముందుగా ప్రజల సంగతి వదిలేయండి, ప్రజల తర్వాత ఎన్నికల సమయానికి ప్రజల దగ్గరికి పోవచ్చు. కనీసం కార్యకర్తలతోనైనా కలిసి వెళ్ళాలి, కార్యకర్తలతో కలిసి కొంతకాలం ప్రయాణిస్తే. అందుకే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారంటే కార్యకర్తలు సంబరాలు చేసుకోవడానికి కాదు, నాయకులే సంబరాలు చేసుకునే విధంగా కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు రూపంలోనూ ఏదో విధంగా మా నాయకుడు వచ్చారు అంటే ఫ్లెక్సీలు కట్టి హడావుడి చేసి హంగామా చేసి మా నాయకుడు వస్తున్నారని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపాలంటే తన తర్వాత ఉన్న నాయకులు ఎవరో చొరవ తీసుకోవాలి. వల్లభనేని వంశీకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తల్ని సమీకరించాలి, పోగు చేయాలి, వాళ్ళకు ఏదో తాయిలాలు ఇవ్వాలి. ఈ విధంగా వాళ్ళు మేము ఉన్నాము, వచ్చే ఎన్నికల్లో మేము మళ్ళీ పోటీ చేస్తాం, మేము గట్టి పోటీ ఇస్తామని చెప్పి ప్రయత్నంలో రాజకీయ పార్టీలన్నీ చేస్తుంటాయి. కానీ ఏదైతే తనను వెంటాడుతున్న కేసులు అనేది ముఖ్యం.
కేసులు వెంటాడుతున్న దశలో ఆ కేసుల నుంచి అంటే అది ఎట్లుంటుందంటే ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు జైల్లో ఉంటారో తెలియని పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి దాదాపు 11 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఆ కేసు ఇప్పటికి కూడా పెండింగే ఉన్న సమస్యను మనం చూడొచ్చు. కాబట్టి ఒక్కసారి తప్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా అది వెంటాడుతూనే ఉంటాయి. వైసీపీ నాయకులు చాలామంది కూడా ఈరోజు జైళ్ళల్లో ఎందుకున్నారంటే 5 ఏళ్ల కాలంలో మేము ఏం చేసినా నడుస్తుంది, మాదే చట్టం మాదే న్యాయం, మాకు చట్టం మీద గౌరవం లేదు, న్యాయం మీద గౌరవం లేదు, మేము చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఈరోజు చట్టం న్యాయం పనిచేస్తున్నాయి కాబట్టి వైసీపీ నాయకులు చాలామంది జైలులో ఉంటున్నారు. ఒకవేళ అది పనిచేసి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకంతా బాధ ఏంటంటే ఈ చట్టం ఈ విధంగా పనిచేస్తుంది, అందుకే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం, వాళ్ళను తొక్కుతాం, వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తున్నారు. అప్పుడు కూడా వీళ్ళు చేయడానికి ఏముండదు. అప్పుడు కూడా చట్టం న్యాయం ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. కాకపోతే గతంలో ఏంటంటే చట్టం న్యాయం కంటే కూడా అవినీతి మీద బాగా ఆధారపడ్డట్టున్నారు. భూ ఆక్రమణలు కానీ లిక్కర్ స్కామ్ కానీ వీటన్నిటి మీద ఆధారపడడం వల్ల ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంగా ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్నారు. అందులో ఉల్లంనేని వంశీ కూడా ఉదాహరణ, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఉదాహరణ. కాబట్టి తను ఒకవేళ నిజంగానే అందులో ఇన్వాల్వ్ కాకపోతే, అక్రమంగా మైనింగ్ తరలించకపోతే, అక్రమాలకు పాల్పడకపోతే కోర్టు ద్వారా చట్టం ద్వారా రుజువు చేసుకోవాల్సి అవుతుంది. సచ్చీలంగా బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, కార్యకర్తలను వెంట ఉంటారు, గతంలో ఎవరైతే ఆదరించిన ప్రజలు కూడా వెంట ఉంటారు. కానీ ఆ పరిస్థితులు వైసీపీ నాయకులకైతే ఇప్పుడు కనిపించట్లేదు మనకు. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.